హాయ్ హాయ్ గైస్, అందరికి హాయ్. అందరు బాగున్నారా? ఎట్లున్నారు? ఏం సంగతి? మీరు మీ ఇంట్లో టీ తాగారా? తాగినరా లేదా? నేనైతే ఇప్పుడు ఇంతకుముందే లేచిన డికాషన్ పెట్టుకున్నా. ఫస్ట్ పొద్దున్న లేవంగానే డికాషన్ తాగాలన్నమాట. ఇది నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి అలా కొంచెం చాయ్ పత్తి, మళ్ళా ఇంకేంది చక్కెర వేయాలి. ఫస్ట్ డికాషన్ తాగాలన్నమాట. పొద్దున్నే కొంచెం డికాషన్ తాగితే కొద్దిగా ఆరోగ్యానికి మంచిదన్నమాట. మంచిగా ఉంటుంది అనమాట ఆరోగ్యానికి. ఫస్ట్ ఇది ఇట్లా తాగాలన్నమాట. తాగిన తర్వాత మళ్ళీ తర్వాత టిఫిన్ ఏదైనా చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వెనకసరికి టీ అన్న తాగు. టిఫిన్ కొంచెం తినేసి ఏదన్నా మళ్ళీ చాయ్ పెట్టుకొని మళ్ళీ తాగాలి. నా పొద్దున్నదాకా ఒక 2-3 సార్లు అన్నా చాయ్ తాగాలి. చాయ్ తాగితే ఆకలి ఎక్కువ కాదు అంటారు అందరూ, కానీ నేను మాత్రం చాయ్ తాగుతాను. తర్వాత 1 గంటకు అట్లా అన్నం తింటా. ఎప్పుడైతే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది డికాషన్. పాలున్నాయి, అన్నీ ఉన్నాయి మా ఇంట్లో, కానీ పాలున్నా కానీ ఏమున్నా కానీ నేను డికాషన్ తాగుతాను అన్నమాట. షుగరు అది ఇది ఏమన్నా ఉంటే ఇంకా ఏం చేయాలంటే కొంచెం చక్కెర తక్కువ వేసుకోవాలి. ఈ నెత్తి కూడా ఇంటికి నల్లగా ఉండాలి, మంచిగా ఉండాలనుకుంటే అశ్విని నూనె కొంచెము నెత్తి ఎక్కడెక్కడనో అయితే ఇట్లా అశ్విని నూనె డబ్బా వాడాలి. ఎవరైనా సరే ఎంటికలు కూడా ఉసిపోవు, ఎంటికలు కూడా మంచిగా వస్తాయి. చూడు అశ్విని నూనె డబ్బా వాడాలి. నా ముంగట ఎక్కురా ఇది వాడండి. మంచిగా నున్నగా ఉంటాయి, ఎంటికలు కూడా మంచిగా ఉంటాయి తెలుసా. నేను ఇదే వాడతాను. ఎంటికలు కూడా అంత బాగా మంచిగా ఉంటాయి, నల్లగా బాగా ఉంటాయి. ఎంటికలు కూడా బాగా పెరుగుతాయి ఇట్లా. అందుకని మీరు కూడా ఇది వాడండి. చూసిన ఎట్లుందో ఇదే వాడతాను ఎప్పుడైనా కానీ. ఇది లేకపోతే మరీ తెచ్చుకొని వాడతాను. అశ్విని నూనె ఆరోగ్యానికి మంచిగా, నెత్తికి కూడా మంచిగా ఉంటాయి. సరేనా తర్వాత టిఫిన్ తింటున్నా, ఏం తింటున్నా, టీ తాగుతున్నా అప్పుడు చెప్తా. సరేనా? ఉంటా మరి. హాయ్, ఉంటా.